అయితే మేము పాత ఇల్లు తీసేసినాము, కొంచెం వర్క్ ఎక్కువైంది, ప్లస్ ఈఎంఐకి కూడా వెళ్ళలే, అది కూడా లోనే కానీ మనం అమ్మినాం కానీ దానికి అనుకున్నంత అయితే రాలేదు. ఇప్పుడు అదే తీసేసి కడతా ఉంటే కొందరేమో మూర్ఖత్వము, తెలివి లేదు అట్లా అంటున్నారు. అంటే చిన్నగా జాబులు చేసేటోళ్ళు ఇల్లులు కట్టుకోవద్దా? ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐ అనే ఒక ఆప్షన్ ఉంది, చిన్నదానికైనా ఫోన్ నుంచి ఇల్లు దాకా ఈఎంఐ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఈఎంఐలో మన అన్ని సిబిల్ కానీ ఏదన్నా కొంచెం కొన్ని ఉన్నా లేకున్నా కూడా మనకు లోన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. అట్లనే చేసుకుంటున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనము ఇల్లు అనేది ఒక ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీ యొక్క ఒక పెద్ద డ్రీమ్ అది. అట్లాంటిది నేను అంటే నాకు ఇవి చేయలేవు అంటే నేను ఇంకా కొంచెం గట్టిగా చేస్తాను, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. నన్ను అందరూ ఏమన్నారంటే మూర్ఖత్వము, ఒకసారి ఆల్రెడీ ఇట్లా డిస్టర్బ్ అయింది కదా, మళ్ళీ ఎందుకు అవసరమా, అందరు ఇల్లులు ఉన్నోళ్ళే ఉన్నారా అని చాలామంది కామెంట్ చేసినట్టుగానే మాట్లాడారు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే చిన్నదైనా మంచిది ఇల్లు ఉండాలన్నది నా ఉద్దేశము. అయితే ఇది కింద మీద కట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు లోన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్లా ఉండే, అంటే మనకి ఈ మాత్రం అమౌంట్ శాంక్షన్ కావడానికి 2 ఫ్లోర్స్ పెట్టి చేసినాం అన్నట్టు. సరే మొత్తము అయితే దిగనైతే దిగినాము. ఇప్పటికైతే ఈ వరకు అయితే అయింది, ఇంకా బాగానే పని ఉంది. ఇంకా టైల్స్ వేయాలి, కరెంటు పని ఉంది, ఇంకా ప్లంబర్ పని ఉంది, ఇంకా చాలా పని ఉంది. అట్లనే అమౌంట్ కూడా అడ్జస్ట్ అయ్యింది. సరే మెల్లమెల్లగా ఇప్పుడైతే ప్రజెంట్ రెంట్కే ఉంటున్నాము, ఇంకా మెల్లమెల్ల నడవని అన్నట్టుగా. ఇది రెంట్ పర్పస్ ఎందుకంటే ఏదో గొప్పలకు పోయి కాదు, మనకి ఈఎంఐకి సపోర్ట్ అవుతుందని. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఉంటామన్న ఉద్దేశంతో